ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇది దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 Thessalonians chapter 4 verse 7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ గ్రంథములో నుండి మీ మాటలు వినిపింపచేయండి. మీరు మాతో మాట్లాడండి. నాకు వినుచున్నటువంటి వారందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ సమయాన ప్రభా, ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఏ ఆత్మకు ఏ వాక్యం అవసరమో, ఎవరికి ఏ మాటలు కావాలో, మీ వాక్యంలో నుండి నా నోటిని మీరు బోరుగా వాడుకొని మీ మాటలు అందించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మాట్లాడినటువంటిది మీరు కనుక మీరు మాట్లాడి మా జీవితాలను తృప్తిపరచమని, సరిచేయమని, ముందుకు నడిపించమని, ఆత్మీయతలో మేము ఎదుగునట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసయ్య అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించున్నాం. ఇప్పటి వరకు దేవుని స్తుతించాం, ఆయన ఆరాధించాం, ఆయన మని మహింపరిచాం. గత 2 సందర్భాల్లో మనం ఈ యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించడం జరిగింది. ఈరోజు మరొక విషయాన్ని కూడా మీకు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. సాధారణంగా మనము దేవుని విషయంలోకి వచ్చేసరికి చాలా విధాలైనటువంటి కుంటి సాకులు చెప్తూ ఉంటాం. వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కుంటి సాకుల గురించి మనం చూస్తూ ఉన్నాం. సో సాధారణంగా మనం చెప్పేటువంటి సాకులు ఏంటి, దేనికంటే చాలా రకాలుగా ఉన్నాయి. మనం చూసేటువంటిది ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఆ పిలుపును మనము ఆ పిలుపుకు తగినట్లుగా ఉండకుండా కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటూ ఉంటాం. వాటినే మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వాక్యంలో మనం చదివిన రీతిగా మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అంటే పరిశుద్ధులుగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదు. సో అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ వాక్యాన్ని బట్టి మనం ధ్యానిస్తూ ఉంటే, అంతకుముందు మనం మాట్లాడుకున్నాము, నోవాహును ఎగ్జాంపుల్గా తీసుకొని, నోవాహు నీతిమంతుడని దేవుడే జవాబిచ్చాడు, దేవుడే సాక్ష్యాన్ని ఇచ్చాడు. అంటే నీతిమంతుడిగా మనం కూడా ఉండగలం. ఎందుకంటే నోవాహు దేవుని యొక్క అధీనంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులుగా ఉండగలిగాడు. ఆయన కూడా మానవుడే. యోబుని మరొక ఎగ్జాంపుల్గా చూస్తే దేవుడే సాక్ష్యం ఇస్తాడు యోబుని గురించి. యోబు ఉన్నతమైనటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి అని సాక్ష్యం ఇస్తాడు. ఆయన యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడని, ఇంకా చెప్పాలంటే భూమి మీద అతని వంటి వాడెవరూ లేరనేటువంటి గొప్ప సాక్ష్యం యోబుల గురించి ఇచ్చాడు. అంటే యోబు కూడా మానవుడే, ఆయన నీతివంతుడిగా ఉండగలిగాడు. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది, నీతిగా ఉండటం అనేటువంటిది సాధ్యం అనే విషయాన్ని మనం చూసాం. అదే రీతిగా మనము జకరయ్య మరియు ఎలిజబెత్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరిని గురించి చూస్తే కూడా దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏంటి, వాళ్ళిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని లూకా సువార్తలో వైద్యుడైనటువంటి లూకా స్పష్టంగా వివరిస్తున్నట్టు మనం చూసాం. అంటే పరిశుద్ధంగా ఈనాడు కూడా మనం ఉండగలము. యేసు ప్రభు నిన్న నేడు రేపు ఒకటే.
ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చూసేటువంటి చూపు, ఆయన చూసేటువంటి దృష్టి అంతా కూడా సేమ్. ఆయన పక్షపాతి కాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు నీతిమంతులుగా భక్తులు ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో మనకి రాసి చూపించాడంటే, ఈ రోజు కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, మనము నీతిమంతులు అవ్వటం కొరకు, పరిశుద్ధులుగా ఉండటం కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు దేవుని సన్నిధిలో ఇలాంటి కుంటి సాకు ఇక్కడ చెప్పొద్దు అనేటువంటి విధంగా ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలంటే, మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డామనే విషయాన్ని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక మనం ఆ వాక్య ప్రకారం జీవించాలి, నడవాలి. అదే రీతిగా మరొక కుంటి సాకు మనం చెప్పేటువంటిది ఏంటంటే, పరిశుద్ధత సహజం కాదు, అంటే అది సామాన్యంగా కాదండి, అది సామాన్యమైనటువంటి విషయం కాదండి అనేటువంటి ఒక కుంటి సాకు చాలామంది దేవుని నమ్మినటువంటి విశ్వాసులు కూడా చెప్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే పవిత్రంగా జీవించటం ఒక ప్రత్యేక వర్గానికి చెందినటువంటి వారికే, లేదా సంపూర్ణ డెడికేషన్ తీసుకొని సంపూర్ణమైనటువంటి భక్తిలో ఉండేటువంటి వారు, ఎవరో నిర్ణయం తీసుకొని సాధువుల్లాగా మారిపోయినటువంటి వారికే సాధ్యం అనేటువంటిది మన హృదయాల్లో ఉండటం ద్వారా, మనము అలాంటి అపోహలో ఉండటం ద్వారా చాలామంది దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు. ఒక విధంగా చూస్తే, పాపులైనటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని, పాపాన్ని తొలగించి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే, నీవు కూడా పవిత్రుడువా, నువ్వు కూడా పరిశుద్ధుడువా, పరిశుద్ధురాలవా, నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడా, నీవు ఆపాపం చేయలేదా, అలాంటి దానివి కదా, అలాంటి ఆలోచన చేస్తావు కదా అని సాతానుడు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కృంగజేయటానికి, సాతాను యొక్క పన్నాగం అంతా ఏంటి, దేవునితో నడవకుండా, పరిశుద్ధమైన జీవితం జీవించకుండా, ఉండేటట్లు చేయటమే వాడి యొక్క పని. సో ఆ పనిలో మనల్ని కృంగదీయాలని చూస్తూ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనమైతే దేవుని సన్నిధిలో కడగబడ్డటువంటి వారిగా, రక్తంలో కడగబడ్డటువంటి వారిగా, పవిత్రులుగా ఉన్నటువంటి వారిగా మనము సాతానికి ఎప్పుడు చెప్పాలి, సాతాన్ని ఎప్పుడు గద్దించాలి. యేసు ప్రభు పేతురులో ఉన్నటువంటి సాతాన్ని ఏ విధంగా గద్దించాడో, నా వెనక్కు పొమ్మని గద్దించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు వచ్చి శోధిస్తూ, ఉపవాస ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత రాళ్లని రొట్టెలు చేసుకోమని చెప్పి ఎలా శోధించాడో, అలా శోధించినప్పుడు శోధన జయించినటువంటి యేసు ప్రభులాగా మనకు కూడా శోధనని జయించాలి. అలాంటి జయ జీవితం కావాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు తప్పకుండా విశ్వాసులైతే పరిశుద్ధులుగా ఉండగలరనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో అపోహలో మనం ఉండవద్దు, లేదా అనుమానంలో మనం ఉండవద్దు. అది నాకు సాధ్యం కాదులే, అది సహజమైనటువంటిది కాదులే, పరిశుద్ధంగా ఉండటం అంటే మాటలా అనేటువంటి మాటలు మన నోట్లో మాట్లాడనియొద్దు, మనకు ఆలోచనలోనికి రానియొద్దు అని నేను మీకు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే, కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూడండి. కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తున్నటువంటి మాట అనగా, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయున్నది. సో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి అని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కొరింథీలో ఉన్నటువంటి విగ్రహారాధన బట్టి, కొరింథీలో ఉన్నటువంటి వ్యభిచార పరిస్థితులను బట్టి, అక్కడ మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించినటువంటి వారు
సంఘంలో చేర్చబడ్డప్పటికి కూడా వారు అనేకమైనటువంటి లోపాలు కలిగి ఉన్నారు, కల్మషం కలిగి ఉన్నారు, కలహాలు కలిగి ఉన్నారు, విభేదాలు కలిగి ఉన్నారు, అనేకమైనటువంటి మానవ ఆలోచనలు సంబంధించినటువంటి విషయాలు, సాతాను సంబంధమైనటువంటి విషయాలు ఇంకా వారి హృదయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువు లేకపోతే పరిశుద్ధాత్ముడు పౌలుకి ప్రేరేపణ చేసి రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధులు అని వారిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పాపము చేసే వాళ్ళని పరిశుద్ధులుగా పిలవటం అనేటువంటిది కాదు ఇక్కడ అర్థం. పాపములో ఉన్నటువంటి వారు దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక్కరోజు పవిత్రులుగా పరిశుద్ధులుగా మనము పర్ఫెక్ట్గా అయిపోము. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మన ఈ భౌతిక కాయాన్ని ఇక శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే మనము సంపూర్ణ పవిత్రులు అవుతాం. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు పాపము మనలో ఉన్నప్పటికీ, పాపపు ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని జయించేటువంటి జయ జీవితం కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఆ విధంగా సంఘానికి రాసినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యేసునందు మనల్ని కూడా, ఆయన అంగీకరించినటువంటి మనల్ని కూడా, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనల్ని కూడా ఆయన నీతిమంతులుగా పరిశుద్ధులుగా పిలుస్తున్నాడనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో క్రీస్తునందున్నటువంటి మన స్థితి ఏమయ్యినటువంటిది అనేటువంటిది మనం అభ్యాసం చేసుకొని తెలుసుకోవాలి. సో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటం కొరకు, దానిలో ఎదగటం కొరకు, పరిశుద్ధతను ఇంకనూ పరిశుద్ధంగానే ఉండటం కొరకు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథం 22:11 వచనం, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. దేవుని బిడ్డలారా, అనగా పరిశుద్ధులు మరియు అపవిత్రులు ఉన్నారు. కల్మషం కలిగిన వాళ్ళు, లోపం కలిగిన వాళ్ళు, పాపం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక సందర్భంలో యేసు ప్రభు ఉపమానం చెప్తూ, గోధుమలు గురుగులు రెంటిని పెరగనియండి, ఒక సమయం వస్తుంది వాటిని కాల్చివేసేటువంటి సమయం, ఇప్పుడు వాటిని పెరిగివేయొద్దు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అందుకనే పాపులు మరియు పరిశుద్ధులు కూడా పెరుగుతూ ఉన్నారు. పాపుల మీద పరిశుద్ధుల మీద దేవుడు తన సూర్యరశ్మిని, వర్షాన్ని ఉచితంగా ఇస్తూ ఉన్నాడు, ఆక్సిజన్ ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. పాపులు పరిశుద్ధులు పెరుగుతూ ఉన్నారు. ఎవరైతే వారు పాపినని గుర్తించి యేసు ప్రభు ద్వారానే మార్గమని తెలుసుకొని ఆయన రక్తం ద్వారా మనం కడగబడితేనే నిత్య జీవం అని ఎవరైతే తెలుసుకుంటారో తప్పకుండా వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతారు. వారు పెరుగుతూ ఉంటారు దేవుని యొక్క సన్నిధిలో. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, పరిశుద్ధంగా ఉండటం అనేటువంటిది సహజం కాదు, కష్టతరమైనటువంటిది అనుకోకుండా పరిశుద్ధంగా ఉండటం కోసం మనం ప్రయాసపడాలి. ఎందుకు అంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటం కొరకే పిలిచాడు. ఆ ప్రకారము మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అపవిత్రులుగా ఉండాలని చెప్పి ఆయన పిలువలేదు. దానికంటే ముందు వాక్యాన్ని చూస్తే మొదటి దశలోనే రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, ఈ విషయం ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను, ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చెయ్యును. అనగా దేవుని సన్నిధిలో ముందు కాంటెక్స్ట్ చూస్తే జారత్వాన్ని గురించి అక్కడ మాట్లాడింది. అంటే పవిత్రతగా ఉండకుండా అపవిత్రమైనటువంటి జీవితాలు జీవించినటువంటి వారికి దేవుడు తప్పకుండా ప్రతిదండన అనేటువంటిది చేస్తాడు. ఆయన ప్రేమామయుడే, ఆయన కరుణామయుడే అయినప్పటికీ కూడా ఆయన చర్య తీసుకోవాల్సినటువంటి సమయంలో తప్పకుండా చర్య తీసుకుంటాడు. ఎందుకు అంటే ఆయన న్యాయవంతుడై ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మరొక వాక్యాన్ని చదవండి.
మనమందరము దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడాలి, ఎదగాలి. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం, సామ్ నంబర్ 24:3. 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, వ్యర్థమైనటువంటి దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండినటువంటి వాడే, అనగా పవిత్రమైనటువంటి హృదయము, పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడే ఎవడు? దేవుని పర్వతాన్ని ఎక్కగలిగినటువంటి వాడు ఎవడు? క్రైస్తవునిగా జీవించి ఉండగా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతాన్ని అధిరోహించుటయే, ముందున్నటువంటి వాటి కొరకు మనం వేగిరపడటమే, వెనుకున్నటువంటి వాటిని మరవటమే. అనగా పరిశుద్ధ పర్వతం అనగా పరిశుద్ధమైన దేవుని పర్వతం అనగా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం అనగా పరిశుద్ధ జీవితం జీవించటం, ముందుకు సాగిపోవటం, ఆత్మీయతలో పైకి ఎక్కడం, ఆత్మీయతలో పైకి ఎదగడం, ఆత్మీయతలో అభివృద్ధి పొందటం, ప్రార్థన జీవితంలో, వాక్యపు జీవితంలో అభివృద్ధి పొందటం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించటం, పాపయుక్తమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టడం. దీనికి చాలా మన ప్రయాస అనేటువంటిది పడాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అబద్ధాన్ని ఆడటానికి మనకి ట్రైనింగ్ అవసరం లేదు. పాపం చేయడానికి మనకు ట్రైనింగ్ అవసరం లేదు. మోసం చేయడానికి మనకు ట్రైనింగ్ అవసరం లేదు. మనం దానికోసం ప్రయాసపడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పాపయుక్తమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం కనుక. అదే ప్రేమించడానికి, పరిశుద్ధంగా ఉండటం కోసం, దేవునికి ఆజ్ఞల చొప్పున నడవటం కోసం, క్రమశిక్షణ జీవితాన్ని జీవించటం కోసం, ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్నిలో ముందుకు సాగటం కోసం మనకి తర్బీదు అవసరం, మనకి దేవుని వాక్యం అవసరం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడటం అవసరం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించటం కోసం దేవునితో కనెక్షన్ అనేటువంటిది తప్పకుండా అవసరం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 14 వరకు మనం చదివితే అక్కడ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ముందున్నటువంటి వాటి కొరకు ఎలా వేగిరపడుతున్నాడో అక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదివరకే నేను గెలిచితనని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ముందుకే పరిగెత్తుతున్నాడు. ఆయన వెనక్కు చూడలేదు. వెనకున్నటువంటి వాటిని మరచి ముందుకు వేగిరపడుచున్నాడు. ఎందుకు? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం, ఆయన పొందవలసినటువంటి బహుమానాన్ని పొందటం కోసం. పరిశుద్ధమైనటువంటి జీవితంతో తన పరుగుని ముందుకు కొనసాగిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఉన్న చోటనే స్థిరపడిపోవాలనే శోధనని మనం అధిగమించాలి. చాలాసార్లు ఈ భక్తి చాలే, ఈ ప్రార్థన చాలే, ఇంతవరకు చాలే, డబ్బు విషయంలో చాలు అనిపించదు, లోకంలో ఉన్నటువంటి ఆశల విషయాల్లో చాలు అనిపించదు, శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలో చాలు అనిపించదు. కానీ ఆత్మీయ విషయంలోకి వచ్చేసరికి, ప్రార్థన విషయంలోకి వచ్చేసరికి, భక్తి విషయంలోకి వచ్చేసరికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటం విషయంలోకి వచ్చేసరికి ముందుకు సాగటం కష్టం. ఈ భక్తి చాలే, ఈ ప్రార్థన చాలే, ఇంతవరకు చాలే అని సమర్థించుకొని సంపూర్ణులుగా పవిత్రమైనటువంటి వాటి వైపు వెళ్లకుండా, ముందున్నటువంటి వాటి వైపు మనసును ఉంచకుండా, వెనుకున్నటువంటి వాటి వైపు తిరిగిపోయేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపుకు మనము స్పందించాలి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయుటకు సంఘ కాపరులు దృఢ నిశ్చయంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో భాగంగా ప్రతి క్రైస్తవుడు, సంఘ కాపరి కావచ్చు, సంఘస్థులు కావచ్చు, దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ముందుకే సాగుతూ ఉండాలి. సంపూర్ణత వైపు ముందుకు వెళుచూ ఉండాలి. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణతలోనికి
తీసుకురావడానికి దేవుని సేవకులు కూడా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి చదవండి. కొలస్సియన్స్ చాప్టర్ 1 verse 28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు చేసేటువంటి పని ఎంతో గొప్పది. ప్రతి దినము దేవుని యొక్క సేవకులు చేస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, ఆరాధన చేస్తూ, అనేక మందిని దేవుని యొక్క వైపుకి నడిపిస్తూ, ఆత్మీయతలో అభివృద్ధి కావాలనేటివి ఆరాటపడుచు, దేవుని వాక్యాన్ని బోధించడం మాత్రమే కాకుండా వాళ్ళకి బోధ అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. సంఘాల్లో సంఘ కాపర్లు, సువార్థికులు, అనేక మంది దేవునికి పరిచర్యం చేస్తున్నటువంటి వారు సంపూర్ణులుగా చేయటం కోసం ప్రయాసపడుచు ఉన్నారు. అదే పవిత్రపరచటం. ఒక విధంగా చెప్పాలంటే వధువుని సిద్ధపరచటం. వరుడు రానయ్యున్నాడనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వీరు వధువుని సిద్ధపరిచేటువంటి పనిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్స్ వధువుని ఏ విధంగా సిద్ధపరుస్తారో అలా సిద్ధపరుస్తూ ఉన్నారు. నిష్కళంకమైనటువంటి వధువుగా, పవిత్రురాలైనటువంటి వధువుగా, వరుడు కోసం సిద్ధపరిచేటువంటి వధువు సంఘముగా ఉండేటువంటిదే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈరోజు పరిశుద్ధత అది సహజం కాదులండి, అది నా వల్ల కాదులండి, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటం అంత ఈజీ కాదులండి అని అనుకుంటున్నామేమో. క్రీస్తునందు ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, పరిశుద్ధుడిగా నీవు ఉండగలవు. పరిశుద్ధుడిగా ఉండలేమనేటువంటి చెప్పేటువంటి సాధారణ. కానీ దేవునికి ఆత్మ నిన్ను సరిచేసి, నిన్ను ప్రోత్సహించి, నిన్ను పరిశుద్ధత వైపుకి, దేవుని వైపుకి, దేవుని సన్నిధిలో నిలబెట్టాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. యేసు లేకుండా పరమున ప్రవేశించగలిగే పరిశుద్ధత కలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన పవిత్ర పరచజాలని అత్యంత పాపియూ లేడు. గుర్తుపెట్టుకోండి, యేసు ఎప్పుడు కూడా మనల్ని పరిశుద్ధులుగా చేసి ముందుకు తీసుకెళ్ళడు. ఎంత పాపినైనా ఆయన క్షమించగలడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఈ సమయాన నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయాసపడుతున్నావా? ముందున్న వాటి కొరకు వేగిర పడటానికి నీవు ప్రయాసపడుతున్నావా? ఒకవేళ నీ జీవితంలో కలహాలు, కల్మషాలతో కూడినటువంటి అస్తవ్యస్తమైనటువంటి కలహాలతో కూడినటువంటి నీ హృదయంలో కల్లోలమైనటువంటి పరిస్థితి, సునామీ లాంటి పరిస్థితులు, నీ హృదయము పాపముతో నిండినటువంటి పరిస్థితులు కలిగి ఉన్నావేమో. దేవుడు ఆ పాపాన్ని తుడిచివేయడానికి ఆయన సమర్థుడు. ఆయన కార్చినటువంటి రక్తము నీ హృదయాన్ని కడగడానికి సమర్థత కలిగినటువంటి యేసు రక్తం శక్తివంతమైనటువంటి రక్తం. ఈరోజు ప్రతి పాపిని ఒప్పింపజేసి పరిశుద్ధాత్ముడు నీతిమంతులుగా తయారు చేస్తూ, నీతిమంతులుగా పవిత్రులుగా చేస్తున్నటువంటి వాక్యం అనేటువంటి ఉతక స్నానం ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో వాక్యము ద్వారా, వాక్యం అనేటువంటి పాల ద్వారా, ప్రార్థన అనేటువంటి ఊపిరి ద్వారా అనేక రీతులుగా దేవుని సన్నిధిలో పవిత్రపరచబడేటువంటి పరిస్థితులు మనకిప్పుడు ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నీవు త్రోసిపుచ్చి, ఈ మాటల్ని నీవు త్రోసిపుచ్చి, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, పవిత్రత కంటే, పరిశుద్ధత కంటే అన్యాయము, అపవిత్రత, ఘోరమైనటువంటి పాపము, వ్యభిచారము, అనేకమైనటువంటి పాపాలు జరిగిస్తూ దానిలో ఆనందిస్తూ ఉంటే, ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పవిత్రుడిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నన్ను పిలవలేదండి, నన్ను పేరు పెట్టి పిలవలేదు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఈ వాక్యం వినిపింపజేస్తూ ఉన్నాడు. నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి, శారీరక, మానసిక, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా,
నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు జీవితాన్ని ఇవ్వలేదు. సంఘంలో, సమాజంలో సరైనటువంటి విధంగా ఉండాలని, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఒకవేళ నీవు మంచి కార్యాలు చేస్తూ అదే పరిశుద్ధత అనుకుంటున్నావేమో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడకపోతే పవిత్రులు మనం కాలేము. ఎందుకంటే మనము జన్మత పాపులము, మన కర్మ పాపులము. ఆ పాపము తొలగించబడాలంటే క్రీస్తు రక్తం ద్వారానే అది సాధ్యమనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ పాప జీవితంలో ఉంటే నీ పాపాన్ని కడిగేసినట్టు యేసు రక్తం వైపు రా. యేసుని నీ సొంత రక్షకునిగా ఒప్పుకో. నీవు ఒకవేళ యేసులో ఒప్పుకొని బాప్టిజం తీసుకొని దేవుని సన్నిధిలో విశ్వాసిగా నీవు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో, దిగజారినటువంటి పరిస్థితుల్లో సాతాను చెప్పినటువంటి మాటలకి, ప్రజలు చెప్పినటువంటి మాటలకి కృంగిపోయి, కృషించిపోయి, ఆత్మీయతలో వెనకబడిపోయి దిగజారినటువంటి పరిస్థితుల్లో నీ వెళ్ళేవేమో. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూచి ఆయన వైపు నీ చేతులు చాచి ఒక చిన్న పిల్లవాడిలాగా నన్ను ఎత్తుకో అని చెప్పి ఎవరికన్నా పెద్దవాళ్ళకి లేదా తల్లిదండ్రులకి చేతులు చాపినప్పుడు ఏ విధంగా పిల్లలను కౌగలించుకొని ముద్దు చేసి ప్రేమ చూపిస్తాడో ఆ విధంగా యేసయ్య నిన్ను కౌగలించుకొని నీ పాపములను క్షమించి పవిత్రునిగా చేసి ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పరిశుద్ధునిగా చేయటం కోసం, ఈ లోకంలో, సమాజంలో, సంఘంలో కూడా నీవు పవిత్రుడిగా బ్రతకటం కోసం ఆయన సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడిగా ఈ లోకంలో ఉన్నాడనే సత్యాన్ని నీవు గ్రహించు. అలాంటి జీవితాన్ని నీవు జీవించగలిగితే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీవు వధువుగా సిద్ధపరచడానికి, ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి, ఆయన నీకు ఏర్పాటు చేస్తున్నటువంటి స్థలంలో నివసించడానికి నీకు ఛాన్సెస్ ఉన్నాయి. గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోక క్రీస్తుని నమ్మి ముందుకు సాగాలని, ఆయనలో ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉండాలని, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినటువంటి దేవుడు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా నీవు ఆశించినట్లయితే చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి తప్పకుండా నీకు ఆశీర్వాదాలు కలుగజేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకో. నువ్వు ఒకవేళ దిగజారిపోయి వెనక్కి వెళ్ళిపోయి, ప్రభువా నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి మంచి విశ్వాసిగా ఉన్నాను, వాక్యము తెలిసి కూడా నీ యొక్క సన్నిధిలో ఎదగకుండా నాయన వెనకబడిపోయి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో నేనున్నానంటే నీవు కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుడు క్షమించేటువంటి దేవుడు, నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధత సహజం కాదు అనేటువంటి ఆ అపోహను తీసివేసి, ఆ కుంటి సాకును తీసివేసి, నేను పరిశుద్ధుడిగా ఉండగలను, పరిశుద్ధత సహజమే, అది దేవుడు నాకు సహాయం చేస్తాడనే ఒక నిశ్చయతతో ముందుకు సాగుదాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తులో ఎదగాలని కోరుకుంటున్నటువంటి నీవు ఈ సమయంలో ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈ వాక్యం విని ఎంతమంది అయితే ప్రభువా నీ సన్నిధిలో పరిశుద్ధంగా ఎదగడం కోసం నిర్ణయం తీసుకున్నాను, పాపాన్ని విడిచిపెట్టి నిన్ను నమ్మి ముందుకు సాగటానికి నిర్ణయం తీసుకున్నారు, వారిని దీవించండి. నీ సన్నిధిలో నీ కృపలో భద్రపరిచి పవిత్రులుగా చేయండి. ఎవరైతే దిగజారిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయినటువంటి స్థితిలో ఉంటే ప్రభు వారిని సంరక్షించి ముందుకు నడిపించండి. ప్రభు వాక్యముతో నాయన మీరు శుద్ధిపరచండి. నీకు సన్నిధిలోనికి వచ్చి ప్రభు నీ సన్నిధిలో ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలు ఆలకించినందుకు మీ స్తోత్రం. ఈ దినమున ప్రభు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ చిత్తమైతే మరలా మేము కలుసుకొని ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించి మీ వాక్యానుసారంగా జీవించే కృపని మాకు అనుగ్రహించండి. సంఘంలో సహవాసములు మీరుండి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ప్రార్థించుకుంటూ ఐక్యత, సంతోషం, సమాధానం, నెమ్మది కలిగినటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండినట్టు మీరు సహాయం దయచేయమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము సన్నది ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. దేవుని చిత్తమైతే మరలా ఇదే సమయానికి రేపు దినమున మనం కలుసుకుందాం. ఒకవేళ మీరు దేవుని యొక్క వాక్యంలో అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెహెమ్యా కర్ర లేదా న్యూ కమ్యూనిటీ చర్చ్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దేవుని వాక్యాలు మీరు వినడానికి, ఆత్మీయతలో ముందుకు సాగడానికి దోహదపడుతుంది. అదే రీతిగా ఒకవేళ మీరు మీ స్నేహితులు కూడా దీవించబడాలంటే వారితో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా వారు దీవించబడతారని నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతవరకు మీరు ఓపికతో వీక్షించినందుకు, విన్నందుకు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.